చివరికి ఆ మనిషి చనిపోతే హాస్పిటలైజ్ అయిన దెబ్బలు తిని హాస్పిటలైజ్ అయితే 6 రోజులు వైద్యం చేయించుకునే క్రమంలో 6వ రోజుకు తను చనిపోతే చనిపోయిన ఆ మనిషిని తన ఊర్లో బరీ చేయడానికి కూడా ఊర్లోకి పోకూడదు అని చెప్పి పోలీసులు అడుగున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం. ఎట్లా అడ్డుకుంటామయ్యా అని చెప్పి మా పార్టీకి సంబంధించిన నాయకులు, మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, తన బంధువులు, చనిపోయిన ఆయన బంధువులు అందరూ కూడా గట్టిగా కొన్ని వేల మంది గుమికూడితే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రవేశానికి అనుమతి ఇచ్చినారు. నిజంగా అసలు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా లేదా అన్నది ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆలోచన చేయాలా. ఇది చేసేది తప్పుడు సాంప్రదాయానికి బీజం వేస్తూ ఉన్నాడు. ఇదే సాంప్రదాయం కనుక కొనసాగితే ఈయన వేసిన విత్తనాలు ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. రేపు పొద్దున అవి చెట్లు అవుతాయి. ఏదైతే ఇతుతారో అదే పండుతుంది. ఏ కుటుంబం అయితే నష్టపోతుందో ఆ కుటుంబానికి బాధ కలుగుతుంది, దెబ్బ తగులుతుంది. రేపు పొద్దున వాళ్ళు చూస్తూ ఊరుకోరు.